మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేష రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మేష రాశి వారికి సంబంధించి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్లో సో తీసుకోవాల్సిన ప్రజెంట్ ట్రాన్సిట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యాక్చువల్గా ఈ రాశికి 2025 మార్చి నుంచి కూడా ఏలినాటి శని మొదలైంది. ఆల్మోస్ట్ ఆల్ మేష రాశికి అందరికీ కూడా తత్వం బోధపడి ఉంటుంది. ఏలినాటి శని అనేది స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్ అయిన తర్వాత మీకు కనిపించేస్తుంది డెఫినెట్గా. అంత స్మూత్గా ఇదివరకు అంత వర్క్ నడవకపోవడం ఏంటి, ఎప్పుడూ లేనిది నాకు ఫ్యామిలీ పరమైన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనాన్షియల్గా కొంత స్ట్రెస్ ఏంటి, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అంటే ఎంత సంపాదిస్తున్నా ఆ సంపాదన అనేది మనకి ఎందుకు అది ఒక వచ్చిన గెయిన్స్ ప్రాఫిట్స్ కూడా అలా వచ్చి ఇలా ఖర్చు అవుతున్నాయి అనే ఒక రకమైన ఫీలింగ్స్, ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీకు నడుస్తున్న మహర్దశలను బట్టి ఇటు కోర్టు కేసెస్ కానీ లిటిగేషన్స్ కావచ్చు. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే హిడెన్ ఎనిమీస్ శత్రువులు, మీరు కనిపించిన శత్రువులతో పోరాటం చేయాల్సి వస్తూ ఉంటుంది. అది ఆరోగ్యంగా అయినా కావచ్చు, లేదా వ్యక్తుల పరంగా కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ మొత్తానికి అంటే ఇక్కడ ఏలినాటి శని యొక్క ఫేజ్ స్టార్ట్ అయింది. సో జాబ్లో మీకు వచ్చే ఈ యొక్క టఫ్నెస్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఇలాంటి సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి నెమ్మదిగా జరుగుతుంటాయి. కాబట్టి అబ్జర్వ్ చేస్తా, కాన్సన్ట్రేట్ చేస్తా ఇలాంటి పరిస్థితుల్ని. నేను ఎంత పని చేసినా నాకు గుర్తింపు లేదనో, లేకపోతే ఎంత పని చేసినా చివరికి నాకు స్ట్రెయిన్ మిగులుతుందనో, సో ఇలా కాకుండా ఎందుకు జరుగుతుందని అర్థం చేసుకుంటా ప్రతి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. ప్రతి 30 సంవత్సరాలకు వస్తుంది. దాన్ని అందరూ కూడా దాటుకుని ముందుకెళ్ళిన వాళ్ళే, మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళు అందరూ కూడా. సో కాకపోతే ఇక్కడ తీసుకునే నిర్ణయాల వల్ల, ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్లో తీసుకునే నిర్ణయాల వల్ల మనకి ఆ జీవితాన్ని అంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే 35 సంవత్సరాల తర్వాత ప్రతి వాళ్ళకి 30 to 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వచ్చేది ఇది. సో ఇది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, లైఫ్ సెటిల్మెంట్ పీరియడ్. అందుకనే అంత టఫ్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తించి తీసుకునే డెసిషన్స్ మంచిగా ఉంటే వాళ్ళ లైఫ్ చక్కగా సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ద లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ అనుకోవచ్చు, 35 తర్వాత ఆఫ్టర్ కిడ్స్ అనుకోవచ్చు, 35 తర్వాత సెటిల్మెంట్ టైంగా అనుకోవచ్చు. అది మీకు చక్కగా పాజిటివ్ వేలో ఈ స్ట్రెస్లు ఇవన్నీ ఉన్నా మీరు చక్కగా సెటిల్ అవుతారు. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు, జాబ్లో చాలా కష్టంగా ఉంది, నన్ను గుర్తించట్లేదనో, ఇంకోటనో, ఇరిటేషన్తోనో, సమ్ ఫ్రస్ట్రేషన్తోనో తీసుకునే నిర్ణయాలు. 1000 స్థానంలో శని ఉండటం వల్ల కొంచెం అంటే 1000 స్థానంలో శని లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే అక్కడ ఉంటాం. తీసుకునే నిర్ణయాలు కానీ చేసే పనులన్నీ కూడా టైం వేస్ట్గాను, ఎక్కువగా ఏదైనా సరే టైం వేస్ట్గా ఉండే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఓకే ఏలినాటి శని టైంలో వీక్లీలో కానీ మంత్లీలో కానీ మనం ఎలాగ ట్రాన్సిట్ నడుస్తుందో మనం చెప్తానే ఉన్నాం. బట్ మెయిన్గా ఇప్పుడు నడుస్తున్న ఈ పీరియడ్లో ఏంటంటే మొన్న మార్చి 15 నుంచి కూడా రవి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 1000 స్థానంలోకి వచ్చిన్నారు. అక్కడ ఆల్రెడీ శని ఉన్నారు, రవి కూడా ఇప్పుడు వచ్చి ఉన్నారు మార్చి 15 నుంచి. సో ఇక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లోనో, శాలరీ హైక్స్ ఆఫ్ మ్యాటర్లోనో, సంతానపరమైన విషయాల్లోనో, షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనో మీరు కొంచెం ఎక్కువగా గెయిన్స్ కంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో వ్యయాన్నే ఎక్కువ చూసే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి తోడు సన్ ఈజ్ అ బర్న్ ప్లానెట్. ఆల్రెడీ శని 12th హౌస్ ఉండడం వల్ల సరిగ్గా నిద్రపడుతుంది. ఇప్పటికే రవి కూడా అక్కడ ఉండటం వల్ల సమ్ టెన్షన్స్ లాంటివి, సమ్ బర్న్స్ ద హౌస్ కాబట్టి 12th హౌస్ని బర్న్ చేయటం వల్ల కొంచెం ఖర్చులు పెరగటం కానీ, సో అలాగే ఈ 12th హౌస్ మ్యాటర్
రిలేటెడ్గా కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మీకు ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు. అలా ఇప్పుడు కుజుడు కూడా అంటే మీ లగ్నాధిపతి రాశ్యాధిపతి కుజుడు కూడా 1000 స్థానంలోకి వచ్చినాడు. రాశ్యాధిపతి కూడా 1000 స్థానంలోకి వచ్చినాడు. రాశ్యాధిపతి ఎప్పుడు 1000 స్థానంలోకి వచ్చాడు, రవి కూడా ఎప్పుడు 1000 స్థానంలో ఉన్నారో. ఈ మేషరాశికి అసలు రవి కుజులు వెరీ 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 పవర్ఫుల్ ప్లానెట్స్. అలాంటి 2 ప్లానెట్స్ 1000 స్థానంలో ఉండటం కాక శనితో జతకట్టి ఉన్నారు. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఓవర్ ఎక్స్పెన్సెస్. రవి అగ్రెషన్ ప్లానెటే, హీట్ అండ్ హాట్ ప్లానెటే. మార్స్ అండ్ హీట్ అండ్ హాట్ ప్లానెటే. రెండు ఫైరీ ప్లానెట్స్, 2 అగ్రెసివ్ ప్లానెట్స్, 2 షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్. సో ఈ రవి కుజుల యొక్క కలయిక 1000 స్థానంలో కొంచెం శనితో కలిసి ఉండటం వల్ల దుర్వార్తా శ్రవణాలు, సో అన్నెసరీ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా రవి కుజులు 2 కలిసి ఉండటం వల్ల ఇక్కడ మనకు కాదనలేని ఎక్స్పెన్సెస్ కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి. సో కాబట్టి మార్స్ అండ్ సన్ 2 అగ్రెసివ్ ప్లానెట్స్, షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్. సో బూజింగ్, తాగుడు అలవాటు కానీ, ఇంకా చెడు వ్యసనాలు కానీ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ కాంబినేషన్ అంత మంచిది కాదు. శని రవి కుజుడు 1000 స్థానంలో కలిసి ఉంటాం. సో వీళ్ళు ఆవేశంతోనూ, కోపావేశంతోనూ, ఎక్కువ స్పీడ్తోనూ, షార్ట్ టెంపర్తోనూ, ఆన్ ది స్పాట్లో అగ్రెషన్తో తీసుకునే డెసిషన్స్ అస్సలు మంచివి కావు. సో అది ఈ సమయంలో అయ్యే ఎక్స్పెండిచర్స్ మీద, మీ ఆరోగ్యం మీద, ముఖ్యంగా శనితో కలిసి ఇక్కడ రవి కుజుడికి ఇద్దరికి శని ఇక్కడ మెయిన్గా శత్రుగ్రహం. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ప్రాఫిట్స్కి సంబంధించి కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్లో టీమ్ లీడర్స్తో కానీ, నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో కానీ మీకు కొంత ఎనిమిటీ అనేది ఏర్పడటం కావచ్చు. దానివల్ల అనుకోని లాస్ వచ్చే ఆస్కారాలు కావచ్చు, ఉండే ఆస్కారాలు ఉన్నాయి. విత్ ఇన్ ద టీమ్ మీకు కొన్ని క్లాషెస్ రావచ్చు. అది ఎందుకు వచ్చిందో మీకు తెలియదు. హిడెన్ ఎనిమీస్ వల్ల వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మీకు తెలియకుండా మీ పక్కనే మీ గురించి కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ని మేషరాశి వాళ్ళు దాటే టైం ఇది యాక్చువల్గా ఏలినాటి శనిలో. ఫస్ట్ 2 వీక్స్ ఏప్రిల్ 15 వరకు కూడా మార్స్ అండ్ సన్ ఇద్దరు కంజెక్ట్ అయి ఉంటారు. కాబట్టి ఈ 2 వీక్స్లో తీసుకునే డెసిషన్స్ కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. మే 11 వరకు కూడా కుజుడు అక్కడే ఉంటాడు, మీ రాశ్యాధిపతి. కాబట్టి స్ట్రెస్ విషయంలోనూ, స్ట్రెయిన్ విషయంలోనూ, లాంగ్ జర్నీస్ విషయంలోనూ, ఎక్స్పెండిచర్స్ విషయంలోనూ, ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, దాంపత్య జీవితంలో వస్తున్న కొన్ని హడిల్స్, అవరోధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో ఈ విధంగా ప్రస్తుతం 1000 స్థానంలో రవి కుజ శనుల యొక్క కంజంక్షన్ నడుస్తూ ఉంది. కాబట్టి చాలా అగ్రెసివ్నెస్ లేకుండా కూల్ మైండ్తో మెడిటేషన్ చేసుకుంటా, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, కుదిరితే కేజీంపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దానం ఇచ్చుకుంటూ, కేజీంపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం పూట శివాలయంలో దానం ఇచ్చుకుంటూ, కుజుడికి, శనికి, రవికి 3 గ్రహాలకి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటూ ఉంటే కనుక ఈ టైంలో మీకు నిద్ర పట్టలేకుండా ఆరోగ్యపరంగానో, హిడెన్ ఎనిమీస్ వల్ల మీకు తెలియని సమ్ ఫియర్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ తెలియని సమ్ ఫియర్ నుంచి మీరు కొంచెం బయటికి రావడానికి ఈ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇది జస్ట్ ఏలినాటి శనిలో పరిస్థితులు కొంచెం ఇలా ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం అనేది ఉన్నదే ఏ టైంలో మనకి ఎక్కువ పెద్ద గుయ్యి కనిపిస్తుంది, లేకపోతే ఎక్కువ ప్రాబ్లం ఇన్ ఫ్రంట్ కనిపిస్తుంది, ఏ టైంలో కొంచెం మనకి తీసుకునే నిర్ణయాల్లో ఎంత స్టెబిలైజేషన్ ఉండాలి అనేది మనకి జ్యోతిష్ శాస్త్రంలో ట్రాన్సిట్ రీత్యా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని చక్కగా ఈ కనుక చేసుకుంటే ఈ రెమెడీస్ మీకు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మేషరాశి వారికి ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.